రిలీజ్ కాబట్టి బాగానే ఉంటది. సో నీకు ఏ లుక్ నచ్చింది అందులో? పోలీస్ ఎందుకమ్మా? ఎందుకంటే ఫస్ట్ టైం ఆయనని పోలీస్ ఆఫీసర్ లా చూస్తున్నాను. సో కొంచెం మంచిగా అనిపిస్తుంది. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ కూడా బాగుంది, సాంగ్స్ అన్ని చాలా బాగుంది. సో ఎస్జే సూర్య యాక్టింగ్ ఎలా అనిపించింది? ముఖ్యమంత్రి కింద చేశాడు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా. సో అంటే స్టోరీ ఎలా ఉండబోతుంది? అంటే 3 క్యారెక్టర్లు ఉన్నాయి కదా, సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? స్టోరీ అయితే పక్కా హిట్ అయ్యేలానే అనిపిస్తుంది. ఆ, స్టోరీ చూస్తుంటే, ట్రైలర్ చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. మూవీ కూడా ఇంకా చాలా బాగుంది. సో శంకర్ గారు ఇంత ముందు ఒక ఫ్లాప్ పడింది కదా, ఆ ఎఫెక్ట్ ఏమైనా దీని మీద పడుతుంది అంటావా? ఫ్లాప్ ఏం అవ్వదు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వస్తున్నారు కాబట్టి పక్కా హిట్ అయ్యింది. సో పంచకట్టు రామ్ చరణ్ చూసినప్పుడు నీకు ఎలా అనిపించింది? అదైతే అసలు కళ్ళు ఆల్పకుండా చూసానండి. సో హీరోయిన్స్ 2-3 చేస్తున్నారు కదా, సో అంజలి కూడా పంచకట్టు ఆయనతో చేస్తుంది. సో పేరు ఎలా అనిపించింది చూసినప్పుడు? పేరు బాగుంది కానీ కియారా ఎక్కువ బాగుంది. కియారా ఎక్కువ బాగుంది. సో సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ కూడా చాలా విన్నాం కాబట్టి చాలా హిట్ అయినాయి అవి కూడా. సో ఆ సాంగ్స్ కూడా చాలా హిట్ అయ్యేలా ఉంది. సో దీని కూడా ఇంకో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, ఆ ఎఫెక్ట్ అని దీని మీద పడుతుంది అంటవా? ఎఫెక్ట్ ఏం లేదు. సినిమా తర్వాత ఏ సినిమా కలెక్షన్స్ ఓకే బాగా వస్తాయంట. థ్యాంక్స్ అమ్మా. చాలా రసవంతంగా చాలా బజ్ తో క్రియేట్ అయింది. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అన్న 54 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి తక్కువ టైంలో. నిజంగా సినిమా బజ్ అలా క్రియేట్ అయింది కాబట్టి 100% మంచి టోటల్ మనస్ఫూర్తి దొరుకుంటున్నా. ఎందుకంటే అన్న శంకర్ ఇప్పుడు చాలా పెద్ద పెద్దలతో చేశాడు, కానీ ఫస్ట్ టైం తెలుగుతో చేస్తుంది కాబట్టి క్యూరియాసిటీ కలిగింది. మొన్న ఒకటి ఏంటంటే సుకుమార్ మాట్లాడన్నా, నేను సినిమా చూసేస్తాను, సినిమా చాలా బాగుంది, క్లైమాక్స్ చూసిన తర్వాత 100% రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు రావాలని చెప్పాడు. ఆ టైం అనిపిస్తుంటే అంత గొప్ప ఏముంది క్లైమాక్స్ అని క్యూరియాసిటీ కలిగింది కాబట్టి ఆటోమేటిక్ గా ఇంకోటి సినిమాలో రాజకీయం గురించి బాగా చెప్పారన్న. రాజకీయం ఎలా ఉండబోతుంది, ఒక కలెక్టర్ కి ఒక రాజకీయ నాయకుడికి గొడవ మధ్యలో ఎలా ప్రజలు ఇబ్బంది పడ్డారు, ఆ సినిమా ఎలా ఉండదు. ఈ సినిమాకి మెయిన్ గా రాజకీయ నాయకులు గానీ ఏంటంటే మాస్ ఆడియన్స్ గానీ మన మెగా ఫ్యామిలీ గానీ ఎక్కువ సినిమా చూసే ఛాన్స్ ఉంది. ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి శంకర్ యొక్క మాస్ చూడడం కోసం వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఇజ్జత్ సూర్య అన్న, ఇజ్జత్ సూర్య డైలాగ్స్ ఉన్నాయి భయ, చాలా డిఫరెంట్ అనిపించింది. ఇజ్జత్ సూర్య సరిపోల్ శ్రీనివాస్ చూసామన్న సినిమా నాని కన్నా నాని బీట్ చేస్తా ఇజ్జత్ సూర్య. ఇజ్జత్ సూర్య పర్ఫార్మెన్స్ చూడడం కోసం అయినా కోరుకుంటారు కాబట్టి చూద్దాం ఎలా ఉండబోతానే. నీకు ఏ లుక్ నచ్చింది బ్రో? నాకైతే మెయిన్ గా రాజకీయ నాయకుల లుక్ చాలా బాగుంటుంది. నాకు ఆ గెటప్ చాలా బాగుంది. ఒకటి కలెక్టర్ సీన్ లో ఒక డైలాగ్ వాడారన్న, రాక్ రా సార్కు సార్ అని డైలాగ్, అది చాలా బాగుంది. నాకు అర్థం కాలేదు పోలీస్ గెటప్ వాడారన్న. ఈ పోలీస్ గెటప్ మనము త్రిబుల్ ఆర్ చూసాము, అక్కడ అది కంటిన్యూ త్రిబుల్ ఆర్ దీనికి లింక్ ఉందా అనే డౌట్ కలిగింది నాకు. మేము త్రిబుల్ ఆర్ దీన్ని 2 కలిపేసి శంకర్ రాజమౌళి ఇద్దరు సేమ్ ఇద్దరు అంటే కొన్ని సినిమాలు ఇద్దరు డైరెక్ట్ కూడా చేస్తారన్న. మేబీ ఇద్దరు డైరెక్షన్ మధ్యలో వస్తుంది అన్న ఫీలింగ్ అయితే కలిగింది. గేమ్ పార్ట్ 1 పార్ట్ 2 మేబీ రాజమౌళి శంకర్ తీసే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాను. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ నాన్న ఐరాణ సాంగ్ అని, రామత సాంగ్ అని, ధూప్ సాంగ్ అని చాలా క్రేజీ అనిపించింది అన్న. నిన్న ఒక అంజలి మేడం తోటి ఇద్దరి మధ్యలో కొద్దిగా ఎమోషనల్ సీన్ ఆ సాంగ్ కూడా వదిలేరు, అది కూడా చాలా బాగా అనిపించింది. అంజలి మ్యామ్ గానీ, ఇజ్జత్ సూర్య గానీ, మన సముద్రకాని గానీ చాలా డిఫరెంట్ ప్లే రోల్స్ కనిపిస్తాయి కాబట్టి సినిమా మీద పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు సినిమాలో. 100% సినిమా సునీల్ క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది? అడ్డంగా నడుస్తున్నాడు, అడ్డంగా మన కిషన్ పార్క్ లో షూట్ చేశారు, అది చాలా క్రేజీ అనిపించింది. డాన్స్ ఉంది. సో మన సునీల్ విలనా హీరోనా కమెడియనా అర్థం కాలేదు. చూద్దాం సినిమా చూసిన తర్వాత ఎలా ఉండబోతుంది. నేను కూడా ఎగిలి పెడుతున్నా పాయింట్ అబ్జర్వ్ చేస్తుంటే అసలు డీకోడ్ చేయలేకపోతున్నా సినిమాలో ఏముంది అసలు, ఎందుకంటే 4 క్యారెక్టర్ ఎందుకు పెట్టారు, పోలీస్ గెటప్ గానీ, రాజకీయ గెటప్ గానీ, ఐపీఎస్ గెటప్ గానీ, కలెక్టర్ గెటప్ ఎందుకు పెట్టారు డీకోడ్ చేయలేకపోతే. దశావతారం సీన్ చూసామన్నా, కానీ ఇంక అంత పెద్ద అవతారం ఏముందన్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమా చూసాక పాయింట్ మాట్లాడుతున్నాం. సో దీని